కందిపప్పు పొనగంటాకు రెసిపీ నేర్చుకుందాము. పొనగంటాకు కందిపప్పు మసూర్ దాల్ వాడుతున్నాను నేను దీనికి. మసూర్ దాల్ నార్త్ సైడ్ ఎక్కువ వాడతారు. 4-5 సార్లు వాష్ చేసిన తర్వాత దాన్ని వాటర్ పోసి నేను నానబెట్టుకున్నాను. ఒక గంట నానబెట్టకపోయినా ఇది కందిపప్పు కంటే మసూర్ దాల్ తొందరగానే ఉడుకుతుంది, ప్రాబ్లం ఏమీ లేదు. కానీ నేను టైం ఉంది కదా నానబెట్టుకున్నాను. నేను కారం తక్కువ వేస్తాను కనుక నేను గ్రీన్ చిల్లీస్ ఎక్కువ వాడుతున్నాను. 10 గ్రీన్ చిల్లీస్ దాకా అందులో వేసుకుంటాను నేను. ఇందులో వేసుకొని పొనగంటాకు శుభ్రంగా కడుక్కొని పొనగంటాకును కూడా వేసుకొని, ఐరన్ ఉంటుంది ఎక్కువ, అందుకని రక్తహీనత అంటే ఎనీమియాకి బాగా హెల్ప్ చేస్తుంది. ఒక టమాటా వేసుకోండి. నేను చింతపండు వాడను, చాలా తక్కువ, అవసరానికి తప్ప. అందుకని నేను ఒక టమాటా వేసుకున్నాను. అక్కర్లేదనుకుంటే మీరు చింతపండు కూడా వేసుకోవచ్చు. వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టుకుని ఒకే ఒక విజిల్, తొందరగా ఉడికిపోతుంది. నేను ఆల్రెడీ నానబెట్టేది కూడా, పైగా నాకు వేసాం కాబట్టి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఐసైట్కి కూడా పొనగంటాకు విటమిన్ ఏ ఉండడం వల్ల చాలా మంచిది. ఫైబర్ ఎక్కువ ఉంటుంది పొనగంటాకులో, డైజెషన్కి చాలా మంచిది. తక్కువ క్యాలరీస్ ఉంటాయి ఈ పొనగంటాకులో, కాబట్టి డైట్ చేసే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఇప్పుడు పప్పులో సాల్ట్, క్రిస్టల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. తర్వాత పసుపు కొంచెం వేసుకొని కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోసి కలుపుకోవాలి. దీంట్లో మెగ్నీషియం కూడా ఉంటుంది. సో మజిల్స్కి, బోన్స్కి చాలా మంచిది. మైగ్రేన్ ఉన్న వాళ్ళైతే ఈ ఆకు పేస్ట్ని ఇలాగా ఫోర్ హెడ్కి అప్లై చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు పక్కన ఉన్న కళాయిలో మనం పోపు వేసుకోవడానికి కొంచెం నూనె, 4 స్పూన్లు నెయ్యి వేసాను. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, సాయిమినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అండ్ ఇంగువ వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. సో నేను ఇంగువ వేస్తున్నాను కొంచెము. మీకు ఇష్టం లేకపోతే దాన్ని అవాయిడ్ చేయొచ్చు. పోపు మాడకుండా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉంచుకొని పోపుని, తర్వాత ఇందులో కొంచెమే కారం, నేను పచ్చిమిరకాయలు ఎక్కువ వాడాను కదా, అందుకని పచ్చిమిరకాయ కారం కొంచెమే వేసుకోవాలి. తర్వాత పోపు ఇందులోకి వేసేసి కొంచెం మరగనివ్వాలి.